దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, దయాలతో మంచితనం ప్రతి ఒక్కరి మీద అనుగ్రహింపబడును గాక. సర్వశక్తి గల దేవుడు మనలను నిజముగా ప్రేమిస్తున్న దేవాతి దేవునికి కోట్లాది స్తోత్రాలు. అందరికీ క్షేమము శుభములు కలుగును గాక. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. పేతురు గారి పత్రిక రాస్తూ సంఘానికి హెచ్చరిక చేస్తున్నారు. మరి మనం కూడా దేవుని ద్వారా అభివృద్ధి పొందాలి అంటే, దీవెనలు పొందాలంటే దేవుని మాట విని తీరాలి ఖచ్చితంగా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు ఆయన ఎల్లప్పుడూ కూడా తన ప్రజల పట్ల కృప చూపే దేవుడు, జాలి చూపే దేవుడు, ఆదరణ చూపే దేవుడు, ఆదరించే దేవుడు. ఎంత గొప్ప దేవుడు. దేవునిని ప్రేమిస్తున్నావా? దేవునితో నడుచుకుంటున్నావా? ఆయన కృపను గురించి నీవు ఎదురు చూస్తున్నావా? ఆయన కృపయందు మనము అభివృద్ధి పొందాలి. అభివృద్ధి అనగా ఒక మొక్క నాటినప్పుడు అది వేసిన మొక్క వేసినట్టే ఉంటే దాని యందు మొక్క నాటిన వారికి సంతోషం ఉండదు కదా. అలాగే ఆ మొక్క పెరిగి పెద్దదై కాపు కాసి చక్కగా ఫలాలు ఫలించాలి. అప్పుడు నాటిన వానికి ఆ మొక్క ద్వారా సంతోషం కలుగుతుంది. అలాగే దేవుని ధరించుకున్న నీవు ఆత్మీయ ఫలాలు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో మార్పు జీవితం ఉందా? నీవు వృద్ధి పొందాలి అంటే నీవు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడాలి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నిన్ను పవిత్రంగా నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీవు కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరా, నీవు అభివృద్ధి పొందాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నారు. అపవాది నిన్ను ఎలాగైనా లోకంలోనికి లాగి నరకానికి ఈడ్చుకుపోవాలని చూస్తున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారైతే నిత్య జీవం ఇవ్వాలి, మోక్షంలోనికి తీసుకెళ్ళాలని ఆయన ఎంతగానో ఆశిస్తున్నారు. కాబట్టి మరి నీవు కృప కొరకు ఎదురు చూస్తున్నావా? అభివృద్ధి పొందుతున్నావా? దైవ చిత్తానుసారమైనటువంటి భయభక్తులు నువ్వు కలిగి ఉంటే నీవన్ని విషయాల్లో కూడా వృద్ధి పొందుతావు. నీవు ఆశీర్వదింపబడతావు, అంచెలంచెలుగా హెచ్చింపబడతావు. నీ జీవితంలో అద్భుతమైనటువంటి మేలులు కలుగునుగాక. నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు కుమ్మరింపబడునుగాక. దైవ చిత్తానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నీవు అభివృద్ధి పొంది మేళ్లతో నింపబడదుగాక. సర్వశక్తి గల దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తున్నారు. కాబట్టి ఆయనకి భయపడు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, అవును ప్రభువా, ఎవరైతే నీ యందు విశ్వాసాన్ని కలిగి వాక్యానుసారంగా నడుచుకుంటారో వారికి నువ్వు కృప చూపే దేవుడు, అభివృద్ధి పొందించే దేవుడు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మా సర్వ ప్రపంచాన్ని కాపాడండి, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, మా దేశ ప్రజలందరినీ రక్షించండి, మీ దాసులను కాపాడండి. ముఖ్యంగా నా తండ్రి స్వదేశాల బిడ్డలను కాపాడండి, విద్యార్థులను కాపాడండి. సమస్త ప్రజలకు శాంతి భద్రత మీరు కలుగు చేసి మీరు అక్కడ కొరకే సిద్ధపాటు ఇవ్వండి ప్రభు. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా సమస్యలు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొంది శక్తి కలిసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.